అందరి నమస్తే. వీటీవీ వాయిస్ వారిది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో సార్, చాలామంది తక్కువకు వస్తున్నాయని చెప్పేసి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు. అసలు ఇవి కొనొచ్చా కొనకూడదా సార్? మీ సలహా చెప్పండి. నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా మీ ప్రేక్షకులకి ఈ చూసిన వాళ్ళందరికీ ఒకటే విన్నవించేది ఏంటంటే, బ్యాంకులో ఆక్షన్ ఎందుకు వెళ్తాయి? ఒక అపార్ట్మెంటో లేదా ఒక ల్యాండో ఏదో సైటో ప్లాటో ఏదో ఒకటి వాళ్ళు ఈఎంఐస్ పే చేయకపోతే 3 months 4 months 5 months వాళ్ళకి ఒక ఇంత డ్యూరేషన్ అని ఉంటుంది. వాళ్ళు నోటీసులు ఇస్తారు, అది కూడా కట్టలేదు, కోర్టులో పెట్టి సర్ఫేస్ యాక్ట్ 2002లో డిఆర్టీలో కేసు ఫైల్ చేస్తారు. మీకు ఒక లోన్కి వెళ్తే 66 సంతకాలు పెట్టుకుంటా అంటారు ఎక్కడ పడితే అక్కడ. మనం అప్పుడు ఆ లోన్ వచ్చేదే చూస్తాం కదా, అవన్నీ చదివేది కుదరదు, అన్ని ఎవరు చదవలేరు. వాళ్ళకు ఫుల్ రైట్స్ ఉంటాయి దాన్ని ఆక్షన్ వేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసేదానికి. మీరు ఏమీ ఆపలేరు దాన్ని. కానీ ఆ కోర్టు ఎప్పుడైతే వీళ్ళకి ఆక్షన్ వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు అన్నీ అలాంటివి కొన్ని కలిపి పేపర్ నోటిఫికేషన్ వేసి ఆక్షన్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎగ్జాంపుల్ 30 లక్షలు లోన్ తీసుకున్నారు, 30 లక్షలు ఇంట్రెస్ట్ అంతా కలిపి ఒక 60 లక్షలు అయింది. వాళ్ళ మనీ ఎంత రావాలనో దాన్ని చూసి కొంచెం ఎక్కువ, అది ₹1 కోటి ఉండొచ్చు బయట, కొంచెం ఎక్స్ట్రా వేసుకొని ఆక్షన్కి వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి ఈ కింది స్థాయిలో కొంతమంది ఆఫీసర్లు కొల్లాయిడ్ అయిపోయి వేరే వాళ్ళతో తక్కువ కూడా ఆక్షన్లు చేస్తుంటారు. పాపం వీళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ ఏం చేయలేరు. అప్పుడు వీళ్ళ తరఫున ఎవరన్నా దాన్ని ఆక్షన్లో పాడుకోవచ్చు. ఒక్కోసారి వాళ్ళ పాపం వెళ్ళరు, అది పోతుంది, ఆక్షన్లో వెళ్ళిపోద్ది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పోద్ది, మిగతా డబ్బులు వెలికిస్తారు. కానీ ముందుగానే ఉన్న మేనేజర్లు అన్నీ సరిగా టైటిల్ అన్ని వెరిఫికేషన్స్ అన్నీ చూడకుండా ఎవరైనా నెగ్లెక్ట్ చేసి లోన్ ఇచ్చున్నా లేదు కొల్లాయిడ్ అయ్యి ఏదన్నా వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర అయినా కొంతమంది మరి రేరుగా కొల్లాయిడ్ అయినా మీకు లీగల్గా కొన్ని ల్యాబ్స్ ఉండొచ్చు. అందుకని ఏదో బ్యాంక్ ఆక్షన్లో అమ్మేది 100% ఇది కరెక్టు లీగల్గా కొనేసుకోవడం అని గుడ్డిగా మీరు అలా తీసుకోవద్దు. ఈ ప్రేక్షకులందరూ గమనించాల్సింది ఏంటంటే, అలాంటి ఆక్షన్కి వెళ్ళినప్పుడు దాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించుకొని టైటిల్ క్లియర్గా ఉందా లేదా, ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకొని మీకు ఉపయోగంగా ఉందా లేదా. మాలాంటి ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్స్, ఒక అడ్వకేట్స్ని మీరు కలిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు ఒక సలహా ఇస్తారు, లీగల్ ఒపీనియన్ ఇస్తారు. అప్పుడు మాత్రమే వెళ్ళి ఆ మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, ఎంత వాళ్ళు పెట్టారు అని చెప్పి దాని ప్రకారం మీరు ఆక్షన్లో వెళ్ళి మీకు ఆక్షన్లో మీరు దక్కించుకుంటే ఆ అసెట్ని మీకు ఉపయోగం ఉంటుంది. అందుకని బ్లైండ్గా గుడ్డిగా 100% బ్యాంక్ ఆక్షన్ అని చెప్పి వెళ్ళేసి కొనడం అనేది అంత మంచిది కాదని నా అడ్వైస్. కాబట్టి మీరు అందుబాటులో ఉండే ఒక ప్రముఖ న్యాయవాదిని కలిసి సలహా తీసుకొని మీరు కొనుక్కోవడం మంచిది. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూసారు కదా, న్యాయపరమైన సలహాలు ఏమైనా కావాలి అనుకుంటే, సార్తో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎవ్రీడే వస్తూ ఉంటాయి. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.